అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వన్ మోర్ లాంగ్ వీడియో. ఇది షార్ట్స్ అనే తీసానండి, కానీ అన్నీ కలిపి ఒక లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. హౌ ఐ సెలబ్రేటెడ్ మై 26th బర్త్డే అనేసి. సో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ చాలా సింపుల్గా అయితే జరిగింది ఈసారి నా బర్త్డే. దాని బ్యాక్ స్టోరీ కూడా చెప్పేస్తాను. మా హస్బెండ్ వచ్చే ట్రైన్ 5 hours లేట్ అయిందనమాట. మిడ్-నైట్ 1:30 అలా అయిపోయింది. సో ఇంకా రాగానే బ్లింకిట్లో ఈ చిన్న బెంటో కేక్ అయితే ఆర్డర్ చేశారు. రెడ్ వెల్వెట్ నా ఫేవరెట్ అని. ఇంకా దాన్నే కట్ చేస్తాను అన్నమాట. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. నార్మల్గానే బర్త్డేస్ అంటే ఫుల్ ఎగ్జైటెడ్ ఉంటాం మనం. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంటాను, ఎందుకంటే చిన్న చిన్న వాటిలో నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏంటో ఈసారి అంత ఎగ్జైట్ అవ్వలేదు. ఇంకా బర్త్డే కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండే. ఇంకా సడన్గా మా హస్బెండ్ వస్తాను అని చెప్పేసరికి అదే ఇంకా పెద్ద సర్ప్రైజ్ లాగా ఫీల్ అయిపోయాను. ఇంకా మమ్మీ డాడీకి కేక్ కూడా తినిపించేశాను. కేక్ అయితే చాలా బాగుండిందండి. మా మమ్మీ నాకు బర్త్డే చెప్పడం మానేశారు. నేనే మా మమ్మీకి రిటర్న్లో హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్ యూ చెప్తున్నారు. అందుకే అంతలా నవ్వేశాను అనమాట. ఇంకా ప్రతిసారి ముందే డ్రెస్ అన్ని తీసుకుని రెడీగా ప్రిపేర్డ్గా ఉంటాను నేను. బట్ ఈసారి కొంచెం ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం వల్ల ముందు రోజే షాపింగ్ చేసి వచ్చాము. అందుకే వెనక అంత మెస్సీగా ఉంటుంది. ఈయనే మా హస్బెండ్ మిస్టర్ హ్యాండ్సమ్. నాకు కేక్ కూడా తినిపించేశారు. ఇంకా అలా పిక్స్ దిగాలి. ప్రతిసారి నార్మల్గా నేనే పిక్స్ దిగుదాము అలా అంటూ ఉంటాను. ఏమైందంటే మా హస్బెండ్ ముందు రోజు బండి మీద నుంచి పడిపోయారంట. దానివల్ల చెప్పారు, కానీ ఇంత తగిలిందని నాకు ముందు తెలీదు. సో రాగానే చూపించడం వల్ల మూడంతా కొంచెం డల్ అనిపించింది. దానివల్లే అంత ఇంట్రెస్ట్గా పిక్స్ కూడా ఏం దిగలేదు. బట్ కేక్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. కేక్ అందరం మంచిగా తినేసాము. అదే టైం చూపిస్తున్నారు, దగ్గర దగ్గర 2 అవుతుంది అనమాట. Thank you, Pandu. Thank you, Daddy. Thank you, Amma. Thank you, baby. థ్యాంక్ యూ పండు. ఇదే వ్లాగ్ మేట్ మైక్. మరి ఎంత పెద్ద బాక్స్ ఎందుకు చూపించు. వ్లాగ్ మేట్ అని యూట్యూబ్ కి యూజ్ అయ్యే మైక్ ఇచ్చారు మా హస్బెండ్ గిఫ్ట్ లాగా. అండ్ ఈ బాక్స్ ఏంటో వీడియోలో ముందుకెళ్తే మీకే అర్థమవుతుంది. అలాగే మా డాడీ నాకు ఈ డ్రెస్ ఇచ్చారనమాట గిఫ్ట్ లాగా. ఇంకా బర్త్డే అంటే చాలా ప్లాన్స్ ఉంటాయి కదండి. మార్నింగే లేచి టెంపుల్కి వెళ్దాం అలా అనుకున్నాము, కానీ నజర్ ఇస్ రియల్ అంటారు కదా. మా హస్బెండ్ పడిపోయారు అన్నాను కదా, ఆ దెబ్బ చాలా ఎక్కువ వాసిందన్నమాట. ఇంకా దానివల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాము. యానివర్సరీకి కూడా అంతే. అంతా రెడీ చేసి మంచిగా డెకరేట్ చేసిన తర్వాత ఆయనకి సడన్గా టూత్ పెయిన్ వచ్చింది. దానివల్ల కేక్ అలా జస్ట్ కట్ చేసి ఇంకా వదిలేసాము. ఇంకా మన ఇళ్లలో తెలిసిందే కదండి, ఇలాంటివి ఏదైనా జరిగితే వెంటనే దిష్టి తీసేయడం, తాళ్ళు కట్టడం అలా చేస్తారు. మా డాడీ అల్లుడు గారి మీద ప్రేమతో అదే చేస్తున్నారు. ఇంకా మళ్ళీ అదే నేను నైట్ సరిగ్గా రియాక్ట్ అవ్వలేదని మా హస్బెండ్కి గిఫ్ట్ ఇవ్వమని చెప్పాను. అదే ఇచ్చారు. మళ్ళీ దాన్ని కూడా వీడియో తీసుకున్నాను అనమాట. ఇలాంటి వీడియోస్ తీసుకుంటే అది మెమరీస్ లాగా మనకి గుర్తుంటాయి కదా అని ఇంకా మా హస్బెండ్ ఏదో చూపిస్తున్నారు, వినేయండి. నేను ఈ రూటర్ బాక్స్ తెచ్చుకునే వస్తాయి. ఏంటి రూటర్ గిఫ్ట్ ఇస్తున్నావు అనుకున్నా. పెళ్లికి ముందు మా ఆవిడకి గిఫ్ట్లు ఇస్తుంటే వద్దనేదండి. కానీ ఇప్పుడేమో 26th బర్త్డే అని 26 గిఫ్ట్స్ కావాలని అడిగింది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత చాలా మారుతారు కదండి మరి ఆడవాళ్ళు. అంటే వాళ్ళ కోరికలు తీర్చాలనే కదండి మనం కూడా. అందుకని 26 గిఫ్ట్స్ అయితే ఇవ్వలేనేమో అనుకుని 26 చాక్లెట్స్ తెచ్చానండి. థ్యాంక్ యూ పండు. ఫస్ట్ చాక్లెట్ మా ఆవిడ ఫేవరెట్. థ్యాంక్ యూ. ఓకే, సెకండ్ చాక్లెట్ పాన్ చాక్లెట్ నా ఫేవరెట్. నేను ఎప్పుడు చూడలేదండి. లార్జ్ చాక్లెట్. అయితే టూ మచ్. ఫోర్త్ చాక్లెట్. ఫిఫ్త్ చాక్లెట్. లెమన్ చెస్కా అంట. 6th చాక్లెట్. అదే ఇది కొబ్బరికాయ కదా, బాగుంటది. 7th చాక్లెట్. కష్టమా కదా, కాదు. 8th చాక్లెట్. తెలుసు నాకు. 9th చాక్లెట్. ఓడి అమ్మ నేను చెప్తా. సాఫికో. 10th చాక్లెట్. ఇది కొంచెం కూడా పెరిగిందా? ఏం డైరీ మిల్క్ లో కూడా ఇలా ఉంటాయా? చాక్లెట్ కనబడుతుందా? 11th చాక్లెట్. ఇప్పుడు మన డైరీ మిల్క్ వచ్చాం.
11th తర్వాత 12th చాక్లెట్. థ్యాంక్ యూ పండు. డార్క్ చాక్లెట్. 12th తర్వాత 13th చాక్లెట్. 5 స్టార్. ఈ 5 స్టార్ డూ నథింగ్. 13 అండి. 13 తర్వాత 14th చాక్లెట్. ఇది బాగుంటది. 14th తర్వాత 15th చాక్లెట్. ఓడి అమ్మ కిట్ క్యాట్ కూడా. 15th తర్వాత 16th చాక్లెట్. ఇదేంటి పండు కిట్ క్యాట్ కదా? టికెట్ కాదు వేరే. 16th తర్వాత 17th చాక్లెట్. ఓ మై ఫేవరెట్. ఇది కాదు నా ఫేవరెట్. థ్యాంక్ యూ. 17th తర్వాత 18th చాక్లెట్. ఇది బాగుంది మనం తిన్నాం. 18th తర్వాత 19th చాక్లెట్. నువ్వు లెక్క పెడుతుంటే నేను ఇంత పెద్ద అమ్మాయినా అనిపిస్తుంది. ఇది మై ఫేవరెట్ స్నిక్కర్స్. 19th తర్వాత 20th చాక్లెట్. నా ఏజ్ పెరిగినట్టే చాక్లెట్ సైజ్ కూడా పెరుగుతుంది పండు. 20 తర్వాత 21st చాక్లెట్. ఇది గుర్తుందా? థ్యాంక్ యూ. 22nd చాక్లెట్ జెమ్స్. థ్యాంక్ యూ పండు. 23rd చాక్లెట్. ఇది తినలా నేను. హెర్షీస్ క్రీమింగ్ అంటాను. 24th చాక్లెట్. థ్యాంక్ యూ పండు. విజయ్ పంచి పెడతాను ఇప్పుడైతే అందరికి. 25th చాక్లెట్ మా ఆవిడ ఫేవరెట్ రోస్టెడ్ ఆల్మండ్. థ్యాంక్ యూ. మై మోస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫర్ బర్త్డే గర్ల్ బర్త్డే గిఫ్ట్ 26th చాక్లెట్. థ్యాంక్ యూ పండు. ఇది అప్పుడు 10 అయింది కదా, టెడ్డీ బేర్ లాగా ఉంటది. కావచ్చు. థ్యాంక్ యూ. అందుకని హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ పండు. ఇంకా చూపించు. అయితే ఇది అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయింది కదా, ఆ చాక్లెట్ అన్నమాట. ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాం. మళ్ళీ లోపల ఇంకొకటి ఇలా వచ్చింది. ఓడి అమ్మ ఇవి బాగుంటాయి. చిల్లగా ఎక్కువ ఉంది చాక్లెట్. ఎక్కడ? అయ్యో ఇరిగిపోయింది. టెడ్డీ బేర్ ఇరిగిపోయింది. నేను ఇంకా లోపలంతా చాక్లెట్ అనుకున్నాను. డొల్ల ఇది జస్ట్ ఒక బొమ్మలా ఇచ్చారు. లోపలంతా డొల్ల. ఐ విల్ ఫిట్ దిస్. కెమెరాకి ఒకసారి చూపిస్తారా? ఎస్. ఓకే ఓకే. టెడ్డీ బేర్ చాక్లెట్ ఎలా తినబుద్ది అవుద్ది చెప్పింది క్యూట్ గా ఉంటాయి. అందుకే మన ముందే రీపోయింది తినడానికి. తిని ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్పు. చెప్పేస్తా. అలాగే నేను తినలేను తిందు కానీ. మరి అదేం తలకే కదా. వెనకాలది డైరీ మిల్క్ చాక్లెట్ లానే ఉంది. బాగుంది. సేమ్ డైరీ మిల్క్. బాగుంది. ఇది నాది 26th బర్త్డే అని 26 గిఫ్ట్స్ అడిగాను అనమాట. ఆయనేమో డిఫరెంట్ గా ఇలా 26 డిఫరెంట్ చాక్లెట్స్ ఇచ్చారు. ఏదైతేనే మనకైతే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే మొత్తం నార్మల్ గానే జరిగింది. ఈవినింగ్ స్నాక్స్ కి మమ్మీ పానీపూరి చేశారు హోమ్ మేడ్. మంచిగా తినేసాము. అవి తిని మా హస్బెండ్ మళ్ళీ ఊరైతే స్టార్ట్ అయ్యారు. ఆయనకి సెండ్ ఆఫ్ కూడా ఇచ్చేసాను. ఇంకా మీరు ఇక్కడ వరకు చూసారంటే కొంచెమైనా మీకు వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఎప్పటికైనా రీచ్ వస్తుందని చిన్న హోప్ తో వీడియోస్ పెడుతున్నాను, ఇంకా పెడతాను. సో తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.